ఏదో వాటెవర్ జాగ్రత్తలు తీసుకుని లాక్డౌన్ టైంలోనే మొత్తం చేయటం జరిగింది. దాని తర్వాత ఆబ్వియస్లీ థియేటర్స్లో కూడా రిలీజ్ చేయాలనే ఐడియాతోటి థియేటర్స్ ఓపెన్ అవడానికి వెయిట్ చేసాం. ఇందాక నటుకుమార్ గారు చెప్పినట్టు ఫైనల్గా అది వచ్చింది కాబట్టి సో వీఆర్ రిలీజింగ్ ఇట్ ఆన్ December 11th. ఇప్పుడు నేను ముఖ్యంగా ఇప్పుడు సినిమా అనేది ఎవరైనా తీయచ్చు. ఇప్పుడు నాకు నా మెంటాలిటీకి ఏదో ఒక ధైర్యం ఉండొచ్చు, ధైర్యం అన్నచ్చు పిచ్చితనం చేదనా, కానీ నా కాన్ఫిడెన్స్ నమ్మి ఈ యాక్టర్స్ ఎవరైతే చేశారో ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ నేమ్ బై నేమ్. ఎందుకంటే ఒకటి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ప్రత్యేకంగా కరోనా వైరస్ సినిమాకి సంబంధించి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యాక్టింగ్. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి టైంలో, ఎలాంటి భయాలు ఉన్నప్పుడు అయినా సరే వాళ్ళు నాలాగా తెగించి నన్ను నమ్మి చేసినందుకు ఐ వాంట్ టు థ్యాంక్. ఐ విల్ స్టార్ట్ విత్ శ్రీకాంత్, ప్లీజ్ కమ్ అవుట్ సార్. అండ్ వంశీ గారు, మీరు అత్తగారు, సోనియాజీ, ఎస్ దక్షి, సాయి, మంజు ప్లీజ్ కమ్ అవుట్, జోషి గారు, మధు, to start with, once again I want to say this, బట్ అయిపోయింది కొంచెం తెలిసింది కాబట్టి వైరస్ గురించి అంత జనాలు పట్టించుకోవట్లేదు ఒక విధంగా. బట్ ఆ పర్టిక్యులర్ టైంలో అలాంటి స్టోరీ ఒకటి ఆలోచించి మా ఆఫీస్లోనే మొత్తం తలుపులేసి ఒక బబుల్ యూనిట్ లాగా చేసి దాని తర్వాత అంటే ఎంతసేపు మొత్తం అందరూ కూడా డైరెక్ట్ అంటే నేను గొప్పలు చెప్పుకుంటున్నా, గొప్పలకి చెప్పుకోవట్లేదు అంటారు అందరూ, నేను గొప్పలు చెప్పుకుంటున్నా. మిగతా ఫిల్మ్ మేకర్స్ అందరూ ఇల్లు ఉడుస్తా, గిన్నెలు కడుగుతా, వాళ్ళ మొక్కలకి నాట్లేస్తున్నప్పుడు మేమందరం ఈ సినిమా తీసాం. సో ఐ థింక్ దాని మూలంగా మాకు ఒక అడిషనల్ క్రెడిట్ అందరికీ మాకు ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. So I want each one of them to talk about the experience. Sigam. Thank you, boss. అన్నిటికన్నా ముఖ్యమైందంటే ఈ లాక్డౌన్ అని మొదలైన తర్వాత నాతో బతకడం కష్టం అని నాకే అర్థమైంది. ఆ టైంలో బాస్ మెసేజ్ పెట్టారు, క్యాన్ యూ కాల్ అని. స్క్రిప్ట్ పంపించారు, ఆఫీస్కి పిలిపించారు, మంచి అవకాశం ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీగా అందరూ కష్టపడి మంచి సినిమా తీసాం. బాస్ ఉన్నారుగా, ఇంకెందుకు దిగులు. Credit, debit, as always, goes to boss. I forgot Kalyan. Yes, Kalyan is a writer. Yeah. రాము సార్, యాక్చువల్గా అందరికీ తెలుసు కరోనా వచ్చిన తర్వాత మొత్తం స్టాప్ అయిపోయింది. ఇండస్ట్రీ అయితే ఏంటి, బయట బిజినెస్ అయితే అన్నీ కంప్లీట్గా. యాక్చువల్గా చెప్పాలంటే ఆ టైంలో మనీ కూడా చాలా ప్రాబ్లం అయింది మాకు. ఆ పీక్ టైంలో సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, చేస్తున్నారంట. అంటే అప్పటి వరకు ఇంట్లో నుంచి నేను అసలు డోర్ తీసి బయటకు రావాలంటే చాలా భయపడిపోయాను అనమాట. కరోనా 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 వస్తే చచ్చిపోవడం అదొక్కటే తెలుసు అనమాట, ఇంకా వేరే ఆప్షనే తెలియదు అనమాట. న్యూస్ చూడడము, వామ్మో ఇలా జరుగుతుందా, బయట ఏం జరుగుతుందో నేను కళ్ళతో చూడట్లేక న్యూస్ చూసే భయపడిపోయాను ఫస్ట్. సడన్గా ఇక రెక్కలు వచ్చిన పక్షి రెక్కలు వస్తే ఎలా ఎగురుకుంటూ వెళ్ళిపోయిందో, షూటింగ్ అని చెప్పగానే వెళ్ళిపోయాను నేను ఆఫీస్కి. బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయాను. 12 days అక్కడే ఉండిపోయాము. ప్రామిస్ చెప్తున్నాను, అమ్మ తోడు, అసలు కరోనా అంటే టెన్షనే లేదు ఫస్ట్ అడిగిపోయిన తర్వాత. బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు మాకైతే. చాలా హ్యాపీగా ఒక 40 members ఒక ఫ్యామిలీ లాగా సూపర్గా చేసుకొని ఫైనల్గా కరోనా వస్తే ఒక ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేయాలో ఒక అన్ని టోటల్ ఉన్నోళ్ళు అయితే లేనోళ్ళు అయితే మిడిల్ క్లాస్ అయితే ఏదైతేనంటే కరోనా వస్తే ఎలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా ఇంట్లో వాళ్ళు ప్యానిక్ అవుతారో క్లియర్ కట్గా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో ఇలా జరిగితే ఇలా ఉండేదేమో అన్న సిచ్యువేషన్ కళ్ళకు కనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన రాము సార్కి, మంజు సార్కి, డిఓపి కృష్ణ గారికి అందరికీ పేరు పేరున, ప్లస్ నా హస్బెండ్ క్యారెక్టర్ శ్రీకాంత్ గారు చాలా కోఆపరేట్ చేస్తారు. మై సన్
అండ్ మై డాటర్ అండ్ మా డాటర్ ఇన్లా అందరు థ్యాంక్ యూ సో మచ్ అండి. మా చిన్న అబ్బాయికి కూడా థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ దక్షి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇట్స్ రియల్లీ డ్రీమ్ కమ్ ట్రూ టు బీ ఏబుల్ టు వర్క్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్ మంజు గారు అండ్ కళ్యాణ్ గారు. మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ కరోనా టైంలో బేసిక్గా ఎవ్రీవన్ వాజ్ షట్ డౌన్, సో ఎవ్రీవన్ వాజ్ పానిక్డ్. కానీ ఆ టైంలో చాలా మెజర్మెంట్స్ తీసుకొని మేము షూట్ చేసాము. సో దట్ హోల్ క్రెడిట్ గోస్ టు ఆర్జీవి సార్. ఈ టైంలో బేసిక్గా ప్రతి ఫ్యామిలీ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, కానీ ఆర్జీవి గారు అనుకున్న ఫ్యామిలీలో ఆయన ఏ రేంజ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశారో చూడాలనుకుంటే మీరు డెఫినెట్లీ December 11th థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ so much everyone for being here. And first of all, I have to be grateful all the time for Ram Gopal Varma garu for giving me this opportunity. We were actually discussing on some other project ఆ టైంలో సడన్గా కరోనా వైరస్ వచ్చేసి ఇంకా లాక్డౌన్ అనేసరికి ఫర్ అన్ ఆస్పైరింగ్ యాక్టర్ లైక్ మీ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ క్లోజ్డ్ అనమాట. అరే ఇంకా 1 year ఎలాగో ఇంకా 1 year డీలే అవుతుంది, ఇంకా అసలు నేను చేయో రాదో, ఇంకా అసలు ఆపర్చునిటీస్ వస్తాయో రావో, ఇంకా దాని తర్వాత ఎలా ఉంటుందో అసలు కంప్లీట్లీ క్లోజ్డ్ అన్నట్టు ఉండింది. సడన్గా సార్ కాల్ చేసి ఐ వాంట్ యూ టు ప్లే శాంతి అని అన్నారు. అంతే, ఇంకా దర్ ఇస్ నో డిస్కషన్. అంటే సార్కి వీ వర్ డిస్కసింగ్ ఆన్ మెనీ థింగ్స్ బిఫోర్, సో సార్కి తెలుసు అనమాట నేను ఎలాంటివి ఓకే చెప్తాను, ఎలాంటివి చేయను అనేది. సో ఐ థాట్ సార్ స్క్రిప్ట్ అది అని అంటే నాకు తెలుసు, ఐ వాంట్ యూ టు ప్లే శాంతి, అంతే, నువ్వు వచ్చేసిన తర్వాత మాట్లాడదాము అని చెప్పేసి అన్నారు. సో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అండ్ ద హోల్ జర్నీ విత్ ఫైన్ యాక్టర్స్ లైక్ వంశీ గారు అండ్ శ్రీకాంత్ గారు, దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. ఇనీషియల్గానే ఇట్లా ఫైన్ యాక్టర్స్తో కొలాబరేషన్ అనేది, అండ్ కరోనా టైంలో ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us, I think, especially for me. I think it is an achievement to work with RGV garu and all this team. I hope you all watch this movie, and I'm waiting for your response. Thank you so much. ఇదేదో కొత్తగా ఉంది, వర్మ గారు యాక్టర్స్ని థ్యాంక్ చేస్తూ డయాస్ మీదకి పిలవటం. కరోనా చాలా మాయలు చేసింది, అందులో ఇది ఒకటి అనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ అంటే వీ షుడ్ థ్యాంక్ యూ సార్. ఆ టైంలో నెక్స్ట్ షూట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, మళ్ళీ మొహానికి మేకప్ ఎప్పుడు వేసుకుంటామో తెలియదు అన్న ఫేజ్లో మీరు పిలిచి పని చెప్పి మంచి ప్రాజెక్ట్ ఇచ్చి 4 డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినందుకు వీ షుడ్ థ్యాంక్ యూ. నాకు ఇది సెకండ్ అసోసియేషన్ వర్మ గారితో, మంజుబాయ్తో కూడా వంగవీటి చేసిన తర్వాత వెరీ హ్యాపీ, ఒక మంచి ప్రాజెక్ట్ చేసామని. అండ్ జనరల్గా మనం అంటూ ఉంటాం ఒక ఫ్యామిలీ లాగా పనిచేసాం అని, ఇది ఫ్యామిలీ లాగా పనిచేయాల్సి వచ్చింది కూడా. అందరం ఒకే దగ్గర ఉన్నాం, సాయంత్రంకి షూట్ అయిపోయేది, ఈవినింగ్ వర్మ గారితో ఎలా ఉంటుందో తెలుసు చాలామందికి మీకు, వోడ్కా సెషన్స్ ఎట్సెట్రా వాళ్ళందరికీ వోడ్కా అలవాటు చేశాను. అండ్ అంటే వర్మ గారు యాజ్ అ డైరెక్టర్ అందరికీ తెలిసేమో, కానీ నాకు అంటే ఈ అసోసియేషన్లో ఒక గొప్ప ఎడిటర్గా, ఒక గొప్ప సౌండ్ డిజైనర్గా నాకు కనిపించారు. సో ఇట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సినిమా కూడా అన్లైక్ హిజ్ ప్రీవియస్ ఫిల్మ్స్ ఇది ఒక ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా నిజంగా చెప్పాలంటే. సో ఈ ఫిల్మ్స్ థియేటర్లో రావటం 11th ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా అంటే ప్రొడక్ట్ అయిపోయి చాలా నెలలు అయినా సరే వీ బీన్ వెయిటింగ్ ఫర్ ద థియేటర్స్ టు ఓపెన్. సో ఇప్పుడు థియేటర్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి సినిమాల కోసం వాచిపోయి ఉన్న ప్రేక్షకులందరూ కూడా దయచేసి థియేటర్స్కి రండి. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ థియేటర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి శానిటైజ్ చేస్తూ ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఐడియా ఉంటే చాలు, దాన్ని నమ్మి ఇంతమంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మాట్లాడారు. జస్ట్ యాజ్ ఏ లాస్ట్ వర్డ్ ఐ వాంట్ టు సే,
ఇప్పుడు ఒకటి ఈ సినిమా తీయటానికి క్రూ మెంబర్స్ కానీ యాక్టర్స్ కానీ ఈ కోఆపరేట్ చేసిన చాలామంది వాళ్ళందరిది ఐ మీన్ టీం వర్క్ లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు. కానీ అందరికన్నా ఎక్కువ నేను చాలా చాలా కృతజ్ఞత ఎవరి మీద అయితే ఉందంటే అది కరోనా వైరస్. ఎందుకంటే కరోనా వైరస్ అనేది రాకపోతే ఈ సినిమా వచ్చేది కాదు. సో నేను ఈ చిత్రాన్ని కరోనా వైరస్కి అంకితం ఇస్తున్నాను. సో అది పాయింట్. ఇప్పుడు మాలో ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఎవరే కానీ అందరూ ఇట్ ఈస్ నటి కుమార్ యాక్టర్స్ అందరూ వీళ్ళెవ్వరూ లేకపోయినా సినిమా జరిగేది. కరోనా వైరస్ లేకపోతే సినిమా జరిగేది కాదు. అందుకని కరోనా వైరస్ ఒక పట్టం కట్టి అందరికీ నేను ఇవ్వబోతున్నా ఇంట్లో పెట్టుకోవడానికి వాళ్ళ దేవుళ్ళ పక్కన. ఇంకొక రీజన్ కరోనా వైరస్కి నేను చాలా రుణపడి ఉండటానికి కారణం ఈ షూటింగ్ టైంలో అంత రిస్క్ తీసుకుని చేసిన మాలో ఎవ్వరికి కరోనా వైరస్ రాలేదు. అది ఇంకో ప్రూఫ్. సో కరోనా వైరస్ దీవెనలతోనే ఈ సినిమా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.